కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ అన్నారు. తమకు ఇచ్చిన హామీలపై ఎన్నోసార్లు మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన సంఘం రాష్ట్ర సదస్సులో 22 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని, తమ డిమాండ్లపై ఎన్నోసార్లు మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. ప్రమాద నివారణకు 10,000 సేఫ్టీ కిట్లు తప్ప ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తిలో ప్రమాదాల బారిన పడిన వారికి ఇవ్వాల్సిన ఎక్స్గ్రీషియాను ఏడాది నుండి ఇవ్వడం లేదని, మేనిఫెస్టోలో మాత్రం నెలలోపే ఎక్స్గ్రీషియా అందజేస్తామని చెప్పారని విమర్శించారు. కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవించే వారందరికీ కాటమయ్య సేఫ్టీ కిట్లను ఇవ్వాలని, నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ను టాడీ కార్పొరేషన్కు అప్పగించాలని, నందనంలోని ప్రాజెక్టును ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ఏరియాలోని సొసైటీలను పునరుద్ధరించాలని, ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలని, కల్లుగీత కార్మికులకు ఇస్తున్న పెన్షన్ 2,000 నుండి 4,000కు పెంచాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు అచ్చాలు, జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న, ఉపాధ్యక్షుడు రాచకొండ వెంకన్న, ఉప్పల గోపాల్, నర్సింగ్ సైదులు, కాసాని సత్తయ్య, జైరిపోతుల ధనుంజయ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సర కాలంలో కల్లుగీత కార్మికులకి చేసింది ఏంటంటే ఒక సేఫ్టీ కిట్లు 10,000 ఇవ్వడం తప్ప వాళ్ళు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఎక్స్గ్రేషియోకు సంబంధించి సంవత్సరం అవుతుంది. ఇటీవల ఒక సభలో జూలై 14వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా 7,90,00,000 రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పారు. చెప్పి కూడా 5 నెలలు అవుతుంది. మేనిఫెస్టోలో మాత్రం నెల రోజుల్లోపు ఎక్స్గ్రేషియో ఇస్తామని చెప్పారు. కానీ సంవత్సరం అవుతున్నా కూడా ఎక్స్గ్రేషియో రాలేదు. అట్లాగే కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి చనిపోయినటువంటి కుటుంబాలకి, వికలాంగులైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా బంద్ అయింది. అలాగే నీరా కేఫ్కు సంబంధించినటువంటిది కూడా టాడీ కార్పొరేషన్ కాకుండా వేరే ఇతరత్ర సంస్థలు నడుపుతున్నాయి. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. దాన్ని ఆధీనం చేసుకోవాలి. అట్లాగే నందనం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 8 కోట్లు పెట్టి గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టుని నడిపిస్తూ ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రన్ చేసేటువంటి ఆలోచన చేయడం లేదు. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికుల సమస్యలు ఏమున్నాయి అనేటువంటి విషయం కనుక చూసినప్పుడు మేము ఇటీవల ఒక 22 అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. మంత్రుల దృష్టికి పొన్నం ప్రభాకర్ గారికి, అట్లాగే జూపల్లి కృష్ణారావు గారికి తీసుకెళ్ళాం. వారు పరిష్కరిస్తామని చెప్తున్నారు తప్ప ఇంతవరకు ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అమలు చేయాలంటున్నాం. మేము కోరినటువంటి కోరికలు కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాటిని అమలు చేయాలంటున్నాం. జనగామ జిల్లాకు పాపన్న పేరు పెడతామన్నారు, ట్యాంక్ బండ్ పైన పాపన్న విగ్రహం పెడతామని చెప్పన్నారు. అట్లాగే ఎక్స్గ్రేషియో 10 లక్షలు ఇస్తామని చెప్పన్నారు. అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయింపు అనేది లేదు. సమస్యల పరిష్కారం లేవు. గతంలో వేలాది మంది గీత కార్మికులు పింఛన్ల విషయంలో దరఖాస్తులు పెట్టుకున్నారు. పింఛన్లు ఇప్పటి వరకు రావటం లేదు. మరి 2,000 పింఛను పోయి 4,000 ఇస్తున్నారు. ఆ 4,000 ఇప్పటికీ లేవు. ఇప్పటికీ 50 ఏళ్ళు దాటినటువంటి గీత కార్మికులు చాలామంది ఉన్నారు. వాళ్లకు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు. పెండింగ్లో ఉన్నటువంటి పింఛన్లు కానీ, పెండింగ్లో ఉన్నటువంటి ఎక్స్గ్రేషియాలు కానీ, ఇప్పుడు గీత కార్మికులు పడితే వాళ్ళ దెబ్బల ఖర్చులకు, హాస్పిటల్ ఖర్చుకు ఇచ్చేటువంటి 15,000, 25,000 అనేది మేము డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ అమలు చేయటమే కాకుండా ఉన్నాయి, ఇవ్వటం లేదు. ఎక్స్గ్రేషియాలు వెంటనే వాటిని అమలు చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి సేఫ్టీ మోగులు 10,000 ఇచ్చారు. ఇంకా చాలా దాదాపు 50,000 దాకా రావాల్సిన పరిస్థితి ఉన్నది.
రావటం లేదు. ఇవన్నీ పరిష్కారం చేయాలని చెప్పి మేము చాలాసార్లు మంత్రులకు అధికారులకు మేము చాలా విన్నపాలు చేసుకున్నా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఏదన్నా గీత కార్మికులపై చిన్న చూపు చూస్తున్నదని ఇలా ప్రజల్లో వ్యతిరేకత అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మీద గీత కార్మికులు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పద్ధతి వస్తున్నది. అది రాకుండా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పి గీత కార్మికుల సమస్యల మీద గతంలో ప్రభుత్వాలు చెప్పిన ఈ పద్ధతులనే కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినట్టు గీతా కార్మికులకు మేము ప్రభుత్వం ఏర్పడంగానే తక్షణమే 2,000 రూపాయల పింఛన్ 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. వికలాంగుల పింఛన్ 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంతవరకు కూడా ఒక్కటి అమలు కాలే. గతంలో మీ నల్గొండ జిల్లాలో 1170 సొసైటీల్లో మేము సంఘాలుగా ఏర్పాటు చేసుకున్న సంఘాలకు కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి పాదయాత్రలో కూడా ఒక మాట చెప్తే ఈ మాట మీద కూడా నేను వచ్చిన తక్షణమే ఈ గ్రూపుల వారు కూడా 30 లక్షల రుణాలు ఇస్తున్నారు. నీరాక్రేప్ గురించి కూడా మేము మాట్లాడితే ఆ రోజుల్లో మేము గతంలో కనగల్ మండలంలో ఒక స్టాఫ్ దాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి ఒకటి నక్ష ఏర్పాటు చేస్తే అప్పుడున్న ప్రభుత్వంలో పెద్దలు మంచిగా ఉందని చెప్పిన దాన్ని కూడా ఇంతవరకు దానికి పని చేస్తలేరు. ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం తక్షణమే మాకు కావాల్సింది పింఛను, ఆ గ్రూపులు చేసుకున్న 30 లక్షల రుణాలు, గీతా కార్మికులకు ఇస్తున్న బండ్లు కానీ సేఫ్టీ కిట్లు కానీ అందరికి ఇవ్వాలి. ఇప్పుడు జిల్లాలో సేఫ్టీ కిట్ల పేరుతో చెప్పారు. సేఫ్టీ కిట్లు మా జిల్లాకు వచ్చే వరకు 1,004 వచ్చినాయి. మా జిల్లాలో ఇప్పుడు ఎక్కే సంఖ్య ఎంత ఉందంటే 25,000 సభ్యత్వం పొందిన నల్గొండ జిల్లా. ఈ సభ్యత్వం 25,000 మందిలో ఓన్లీ 1,004 మాత్రమే కిట్లు ఇచ్చారు. లేదు ఇప్పటికైనా వాళ్ళు కూడా అందరూ రావడానికి సిద్ధంగా. ఇప్పటికైనా రేపు నెలల నుంచి మాకు వృత్తి దసరా నుంచే ప్రారంభమైంది కాబట్టి ఈ 2-3 నెలల్లో ఎక్కే వారికి ప్రతి ఒక్కరికి సేఫ్టీ కిట్లు అందించకపోతే మేము భారీ ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తామని కూడా ఈ సంఘం తరపున మేము హెచ్చరిస్తాం.